హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏదేమైనప్పటికీ, అయినా, వెనక్కి తగ్గకు, నీకెలా తోస్తే అలా చేసేయి, ఇక్కడే ఎక్కడో పెట్టా. ఇలాంటివి ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. సో, అంతకంటే ముందు మీరు ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. ఏదేమైనప్పటికీ, అయినా ఇలాంటివి చెప్పాలంటే మనం ఎనీవే అన్న యాడ్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ఎనీవే అన్న యాడ్‌వర్బ్ అన్ని సందర్భాల్లోనూ ఒకలాగే యూజ్ అవ్వదు. డిఫరెంట్ వేస్‌లో మనం యూజ్ చేయొచ్చనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హి న్యూ ఇట్ వాస్ డేంజరస్ బట్ షీ డిడ్ ఇట్ ఎనీవే. అంటే ఆమెకు అది ప్రమాదకరం అని తెలుసు. ఏదేమైనప్పటికీ ఆమె చేసేసింది అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అంటున్నాం. షీ న్యూ ఇట్ వాస్ డేంజరస్ బట్ షీ డిడ్ ఇట్ ఎనీవే. అలాగే ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ వి గాట్ దేర్ ఎనీవే. వర్షం బాగా పడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మేము చేరుకున్నాం. అంటే ఏదేమైనప్పటికీ అనటానికి ఇక్కడ మనం ఎనీవే అంటున్నాం. సో, అలాగే అయినా అంటున్నాం. అలాంటప్పుడు కూడా మనం ఎనీవేని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే వై ఆర్ యూ హియర్ ఎనీవే? అయినా నువ్విక్కడెందుకున్నావు? సో, అయినా అంటున్నాం కదా! అలా చెప్పడానికి కూడా వై ఆర్ యూ హియర్ ఎనీవే ఇక్కడ ఎనీవే అంటే అయినా అని అర్థం. అలాగే ఎటు అంటే ఎలాగో అని చెప్తుంటాం. ఎలాగో నేను అలానే వెళ్తున్నా. ఆ రూట్‌లోనే వెళ్తున్నా. అలా చెప్పేటప్పుడు కూడా మనం ఎనీవేని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే ఐ డోంట్ మైండ్ టేకింగ్ యూ హోమ్. ఐయామ్ గోయింగ్ దట్ వే ఎనీవే. నేను ఎటు అలానే వెళ్తున్నా. ఎలాగో అలానే వెళ్తున్నా. అంటే ఎటు, ఎలాగో అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అంటున్నాం. అంటే ఐ డోంట్ మైండ్ టేకింగ్ యూ హోమ్. ఐయామ్ గోయింగ్ దట్ వే ఎనీవే. సో, ఇలా చెప్పొచ్చనమాట. అలాగే ఐ డోంట్ అండర్‌స్టాండ్ సాంస్క్రిట్ అండ్ ఎనీవే ఐయామ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అంటే ఇక్కడేంటంటే, అయినా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అన్నాం. నాకు సాంస్క్రిట్ అర్థం కాదు. అయినా నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు నేర్చుకోవడానికి అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అంటున్నాం. సో, అలాగే ఏ రకంగాను, ఏ విధంగాను అని చెప్పాలంటే ఇన్ ఎనీవే అనొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే దట్ బిహేవియర్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఎనీవే. అంటే అటువంటి ప్రవర్తన ఏ రకంగాను అంటే అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అంటున్నాం. సో, అటువంటి బిహేవియర్ ఏ రకంగాను యాక్సెప్టబుల్ అంటే సమ్మతం కాదు అని చెప్పడానికి ఇక్కడ ఎనీవే అంటున్నాం. సో, ఇక్కడే ఎక్కడో పెట్టా, లేకపోతే అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని చెప్పడానికి మనం సమ్‌వేర్ అరౌండ్ హియర్ ఆర్ సమ్‌వేర్ అరౌండ్ దేర్ అని చెప్పొచ్చు. అంటే అరౌండ్ అంటే చుట్టుపక్కలే సమ్‌వేర్ అరౌండ్ ఈ చుట్టుపక్కలే ఇక్కడే, ఇక్కడే ఎక్కడో అని చెప్పడానికి మనం సమ్‌వేర్ అరౌండ్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ పుట్ మై బుక్స్ సమ్‌వేర్ అరౌండ్ హియర్. నేను నా పుస్తకాలు ఇక్కడే ఎక్కడో పెట్టా అని చెప్పడానికి ఐ హావ్ పుట్ మై బుక్స్ సమ్‌వేర్ అరౌండ్ హియర్. అలాగే దాదాపు అని చెప్పడానికి కూడా మనం సమ్‌వేర్ అరౌండ్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే హి క్విట్ స్మోకింగ్ సమ్‌వేర్ అరౌండ్ హిస్ 25థ్ బర్త్‌డే. అతని 25థ్ బర్త్‌డే అప్పుడు దాదాపుగా ఆ ఏజ్ అప్పుడు అని అర్థం. సో, హి క్విట్ స్మోకింగ్ సమ్‌వేర్ అరౌండ్ హిస్ 25థ్ బర్త్‌డే. సో, ఇక్కడ దాదాపుగా అప్రాక్సిమేట్‌లీ అని అర్థం అన్నమాట. అలాగే వెనక్కి తగ్గకు, అస్సలు తగ్గకు అని చెప్పాలంటే మనం బ్యాక్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. బ్యాక్ డౌన్ అంటే తగ్గు అని అర్థం. వెనక్కి తగ్గు అని. వెనక్కి తగ్గకు అంటే నెవర్ బ్యాక్ డౌన్ అనొచ్చు. ఐ విల్ నెవర్ బ్యాక్ డౌన్. నేనెప్పుడు వెనక్కి తగ్గను అని చెప్పేటప్పుడు ఐ విల్ నెవర్ బ్యాక్ డౌన్ అనొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనల్లీ షీ బ్యాక్ డౌన్ అండ్ అపాలజైజ్డ్. సో, మొత్తానికి ఆమె చివరికి వెనక్కి తగ్గి సారీ చెప్పింది. కిందికి దిగొచ్చింది. వెనక్కి తగ్గింది అని చెప్పడానికి ఫైనల్లీ షీ బ్యాక్డ్ డౌన్. బ్యాక్ పాస్ట్ టెన్స్ బ్యాక్డ్ కాబట్టి ఫైనల్లీ షీ బ్యాక్డ్ డౌన్ అండ్ అపాలజైజ్డ్ అంటే సారీ చెప్పింది అని అర్థం. అలాగే ఆల్ బాగా వచ్చింది ఏదైనా కూర కానీ లేకపోతే ఫోటోస్ బాగొచ్చాయి, బాగా కుదిరింది అని చెప్పడానికి కమ్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్ ఆఫ్ మై మెడికల్ టెస్ట్స్ కేమ్ ఔట్ వెల్. థాంక్ గాడ్. సో, దేవుని దయ వల్ల నా మెడికల్ టెస్ట్‌లన్నీ బాగా వచ్చాయి. అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. బాగొచ్చాయి అని అర్థం. అలాగే
యువర్ పెయింటింగ్ కేమ్ ఔట్ రియలీ వెల్. నీ పెయింటింగ్ చాలా బాగొచ్చింది. చాలా నీట్‌గా వచ్చింది అని అంటే బాగా కుదిరింది. అలాగే వంట బాగా కుదిరింది. లేకపోతే నువ్వు చేసిన పిజ్జా బాగా కుదిరింది అని చెప్పాలంటే యువర్ పిజ్జా కేమ్ ఔట్ రియలీ వెల్. ఓకే. లేకపోతే యువర్ పిజ్జా హాస్ కమ్ ఔట్ రియలీ వెల్. చాలా బాగొచ్చింది. చాలా కుదిరింది అని చెప్పడానికి గూడా కేమ్ ఔట్ వెల్, కమ్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. అలా కమ్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌తో ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.